సాంగ్, నైట్ టీవీ, నర్సబెల్లి లాంటి ఎన్నో మంచి అద్భుతమైనటువంటి పాటలని మనకు చిత్రీకరించి మంచి మంచి వీడియోలుగా అందిస్తున్నటువంటి హరీష్ పాటిల్ అన్న గారు, థ్యాంక్ యూ అన్న. మా ఆహ్వానాన్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్ద పెద్ద సినిమాల్లో ఉండే ఆ నైపుణ్యం మనం యూట్యూబ్ లో చూస్తున్నాం. నిజానికి ఆస్కార్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఈరోజు వెన్నెల డాన్స్ అకాడమీ ద్వారా అలాంటి ఆస్కార్ని ఈరోజు ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే ఒక గొప్ప గొప్ప కళాకారులకు ఈరోజు అందించడం జరుగుతుంది. వెన్నెల డాన్స్ అకాడమీ తరఫున మీ అందరి ఆశీర్వాదం అంటే ఇంకా ఖచ్చితంగా సినీ ప్రపంచంలో కూడా తెలంగాణ గట్టిగా తప్పకుండా అక్షంతల ద్వారా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సారీ ఫర్ దట్. అండ్ నేను ఇక్కడ కొందరికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు మ్యాక్సిమం. సో నేను యూట్యూబర్ రవి వర్మ అండ్ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ అండ్ వెబ్ సిరీస్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ మన ధనరాజ్ బ్రదర్ ఇక్కడ ఇన్వైట్ చేయడం వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరు మన తెలంగాణలో బెస్ట్ టాలెంట్ అంటే డైరెక్టర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, సింగర్స్, డిఓపీస్ అందరు ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మీరందరూ ఎంతసేపు ఇక్కడ కూర్చొని మాలో చెప్పలేము, నా ఫ్యాన్స్ కొందరు ఉండొచ్చు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ఫ్యాన్స్ కూడా కొందరు ఉంటారు. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గైస్. ఆదిలాబాదు జిల్లరా ఆది ఎర్రని అడవి మల్లెరా, ఆదిలాబాదు జిల్లరా ఆది ఎర్రని అడవి మల్లెరా, పచ్చాని ఎడమంతా ఆకాశమైతే పల్లెలని జాబి నమ్మరు, ఆ గొంతులే వేగు చుక్కలురా, ఆదిలాబాదు జిల్లరా ఆది ఎర్రని అడవి మల్లెరా. కన్నుల పండుగ చూస్తే కూర్చోవడానికి కూడా ఇంకో ప్లేస్ లేకుండా మా అతిథులతో నిండిపోయిందని చూడటానికి చాలా ఆనందంతో ఈరోజు అనుకుంటున్నాము. నిజంగా మేము పిలవగానే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి ముఖ్య కారణం మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులను, అలాగే చుట్టుపక్కల ఇతర జిల్లాల్లో కూడా ఎంతో మంచి మంచి కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ మరొకసారి మన నిర్మల్ జిల్లాకి పరిచయం చేయాలని, వారిని మరింత ప్రోత్సాహపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం మేము ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే ముఖ్య కారణం మనం చూడొచ్చు. కారణం 5 ఇంత మంచి టెంట్ సాంగ్. హరీష్ పాటిల్ అన్న గారు డిఓపి. నిజంగా చెప్తున్నాను, నేను ఆ షూటింగ్లో ఉన్నాను, కంపోజ్ కూడా నేనే కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళాను. కానీ నేను చూసింది ఒక 10% అయితే అన్న డిఓపిలో రిజల్ట్లో వచ్చింది డబల్ 200%. అంటే దాని ఎంత మంచిగా వచ్చిందా అన్న ఒక రేంజ్లో వచ్చింది. నిజంగా అన్న మీ టాలెంట్కి మేము హ్యాండ్స్ ఆఫ్ చెప్తూ మా కార్యక్రమానికి చేసిన మీకు
ప్రత్యేక అభినందనలు. అలాగే ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల మెరుపుల నిన్నే రమ్మంటినే ఓ బాబో చూసి పొమ్మంటినే నా బాబో తీసుకుపొమ్మంటినే ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల మెరుపుల నిన్నే రమ్మంటినే ఓ బాబో ఓ బాబో చూసి పొమ్మంటినే నా బాబో తీసుకుపొమ్మంటినే రాజమణి ఏటి కడాన రాజమణి కడాన రాజమణి ఏటి కడాన రాజమణి నాకు దైవం దొరికలే కదా రాజమణి ఆ దైవం తీసుకొని నా రాజమణి అంగాడి నిలబడే అంగట్టకొచ్చినది అంగాడి నిలబడే అంగట్టకొచ్చి పూనా సుందరి తీరే నా రాజమణి తిరగూసి దరదయ్యేమే నా రాజమణి మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ ఎందుకంటే హరీష్ పటేల్ గారు అని అనను, ఎందుకంటే మా అనుబంధం అటువంటిది. ఎందుకంటే ఏ పాట చేసినా ఫస్ట్ స్టార్టింగ్ అంటే యాక్టింగ్ వచ్చు, కానీ కెమెరా ముందు నటించడానికి అలాగే బయట స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా తేడా ఉంటది. కాబట్టి అట్లా కదమ్మా ఇట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క పాటకి నాకు హెల్ప్ చేసి మా ఇద్దరి అంటే అన్నయ్య కెమెరా వర్క్ గా అలాగే నేను యాక్టర్ గా సింగర్ గా మేము ఒక 100 పాటలకు పైగా అన్న వీడియో తీసిండు నా పాటలు. చాలా సంతోషం అన్న. నా తీరం పడుతలే కూసున్న తీరం పడుతలే ఏడున్న తీరం పడుతలే ఎవరున్న తీరం పడుతలే బాధ అవుతుంది నీ ఆదిలో మనసంత మస్తు బరువైతుంది నీ ఆదిలో మనసంత తిన్న తీరం పడుతలే కూసున్న తీరం పడుతలే ఏడున్న తీరం పడుతలే ఎవరున్న తీరం పడుతలే బాధ అవుతుంది నీ ఆదిలో మనసంత మస్తు బరువైతుంది నీ ఆదిలో మనసంత కళ్ళకున్న కాటుక చూడు కళ్ళకేసిన కడియాలు చూడు కళ్ళకున్న కాటుక చూడు కళ్ళకేసిన కడియాలు చూడు ఆశలో పడి మోసపోతున్నాయో నా గంగదరి మోసపోయి మోటు కొడుతున్నాయో నా గంగదరి మాటుందిరా మామ మాటుందిరా మోట బాయన గల్ల సాటుందిరా మాటుందిరా మామ మాటుందిరా మోట బాయన గల్ల సాటుందిరా మల్ల తోటుందిరా ఏసుకోర సోటు బూటు పూసుకోరదు పైసంటు కళ్ళకు వదలు పెట్టు నువ్వు రాకపోతే ఒట్టు నీ సగ్గాదనము చూస్తే బరువైతుంది గుండె సెరువైతుంది నువ్వు పక్క కొత్త చాలు సిగ్గైతుంది బుగ్గైతుంది మాటుందిరా మామ మాటుందిరా కొత్త మాటుందిరా మొట్ట బాగిల కాళ్ళ సాటుందిరా మల్ల తోటుందిరా మాటుందిరా మామ మాటుందిరా మల్ల మాటుందిరా మొట్ట బాగిల కాళ్ళ సాటుందిరా మల్ల తోటుందిరా మల్ల సాటుందిరా మల్ల తోటుందిరా మల్ల సాటుందిరా థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ మా యాక్టర్స్ అందరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చినందుకు. బాధపడతారు అట్లాడక ప్రేక్షకులు బాధపడతారు చాలా మంది. సో
ఇక్కడ ఉన్న ప్రతి ఏమంటారు DOPs తో నేను వర్క్ చేశాను. నేను స్టార్టింగ్ 8 years బ్యాక్ యాక్ట్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసా. అప్పుడు నా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది హరీష్ పటేల్ అన్నతో. సో అప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్స్ నడిచేవి మాకు. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. థ్యాంక్ యూ అన్న. సో ఎంత అంటే ఇంకా ఇంతకుముందు లక్ష్మి గారు చెప్పినట్టు సొంత చెల్లెకన్నా ఎక్కువ చూసుకుంటారు అనమాట. ఇంకా హరీష్ అన్న DOP అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అంత బాగా చూసుకుంటాడు. సో నాకు ఎక్కువ స్టేజ్ ఫియర్ అండి, ఎక్కువ మాట్లాడలేను. సో ఇంత మంచి ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధనరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. సో మీరు ఇంకొక సాంగ్ చేశాను లక్ష్మి గారు, నేను రాయల్ ఎన్ఫీల్డ్ మీద రయ్యినోతో పిల్లగా, ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. మిలియన్స్ వరకు వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి చేస్తే చాలు. అలాగే ప్లీజ్ హరీష్ పాటిల్ గారు ప్లీజ్. మనిషి ఎలా ఉన్నా అందంగా చూపించడానికి తన చాలా ప్రయత్నం చేస్తుంటారు. మరి అలాంటి వ్యక్తులు కూడా నిర్మల్ జిల్లాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా పెద్ద మనసు చేసుకొని వస్తారని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిర్మల్ జిల్లా మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. వారు ఉండుంటే వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగేది. నిర్మల్ గడ్డ మీద అడుగునేటువంటి యూట్యూబర్స్, యాగర్స్, యాక్టర్స్ మరికొద్ది సేవలలో